స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. నీ నోటిని ఎలా వాడుతున్నావు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము కీర్తనలు 71వ కీర్తన 15వ వచనము. నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. స్నేహితులారా, దేవుడు మనలను ప్రేమించి మన యొక్క భావములను ఆలోచనలను మాటల రూపంలో వ్యక్తపరచడానికి దేవుడు మనందరికీ నోరును మాట్లాడేటటువంటి శక్తిని అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ నోటితో మనం మన తోటి వారిని ప్రోత్సహించవచ్చు, వారిని బలపరచవచ్చు, వారికి ఉపయోగకరమైన విషయాలన్నిటినో అందజేసి అనేక రీతులుగా వారికి సహాయము చేయవచ్చు. అలాగే అదే నోటి మాటతో ఇతరులను బాధించవచ్చు. వారి హృదయము విరిగిపోయేలా, వారి హృదయము గాయమయ్యేలా నోటి మాటతో వారిని గాయపరచవచ్చు. నోటి మాట కత్తి కంటే కూడా చాలా పదునైనది. అది హృదయములను గాయపరిచేదిగా కూడా ఉంటూ ఉన్నది. మరి ముఖ్యంగా వారి మీద నిందలను అబద్ధ సాక్ష్యములను పలికి ప్రజలందరిలో వారిని చులకన చేయవచ్చు. ఇటువంటి సందర్భంలో మనం మన నోటిని ఇతరులకు ప్రయోజనకరంగా వాడుతూ ఉన్నామా, ఇతరులకు కీడు చేయడానికి వాడుతూ ఉన్నామా? దేవుడు ఇచ్చిన ఈ మాట్లాడే శక్తిని, దేవుడు ఇచ్చిన ఈ నోటిని మనము ఏ రీతిగా వాడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ కీర్తనకారుని జీవితాన్ని గమనించినట్లయితే అతని యొక్క నోరు దినమంతా ఉదయకాలము మొదలుకొని సాయంకాలం వరకు దినమంతా కూడా దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క రక్షణను ప్రజలకు తెలియజేయడానికి తన నోటిని, తన మాటలను వాడేటటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి స్నేహితులారా, నీతిని ప్రజలకు తెలియజేయడంలో ఉన్న భావం ఏమిటంటే దేవుడు గొప్పవాడని, ఆయన నమ్మదగినటువంటి వాడని, తన ప్రజలకు ఏదైతే వాగ్దానములను ఆయన చేసినాడో, ఏదైతే సహాయాన్ని అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానము చేసినాడో తప్పకుండా ఆయన నెరవేర్చేటటువంటి వాడు అని ప్రజలకు తెలియజేయచ్చు. ప్రజలందరిలో నిరాశ, నిస్పృహ, బంధకాలు ఉన్నటువంటి వేళ వారికి ఒక నిరీక్షణను కలుగజేయడానికి, ధైర్యాన్ని కలుగజేయడానికి తన నోరును, మాటలను వాడేటటువంటి వాడుగా ఉన్నాడు. అదే రీతిగా దేవుని యొక్క రక్షణను వివరించడానికి, ప్రజల ముందు తెలియజేయడానికి తన నోటిని వాడుతూ ఉన్నాడు. ప్రజలు పాప బంధకాలలో ఉండవచ్చు, మరణ బంధకాలలో ఉండవచ్చు, సాతాను సంబంధిత బంధకాలలో ఉండవచ్చు, ఆపదలు, అనారోగ్యములు, శ్రమలు, కన్నీళ్ళ మధ్య వారి జీవితాలు నలిగిపోతూ ఉండవచ్చు. వారు నలిగిపోతున్నటువంటి వేళ ఏ రీతిగా ఈ బంధకాలలో నుండి మేము బయటకు వస్తాము అని ఎదురు చూస్తున్నటువంటి వేళ ఈ కీర్తనకారుడు దేవుని యొక్క రక్షణను గురించి, మీరు ఎటువంటి బంధకాలలో ఉన్నా, శ్రమలలో ఉన్నా ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని విడిపించడానికి శక్తిమంతుడు, మీ సమస్యలను దూరపరచడానికి మీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలను జరిగిస్తాడు అని దేవుని యొక్క రక్షణ కార్యములను
చరిత్రలో ఒక్కొక్క జనాంగంతో ఒక్కొక్క వ్యక్తితో ఆయన ఎటువంటి రక్షణ కార్యములను జరిగించినాడు. ఆయన వైపు తిరిగిన బిడ్డలను రక్షించడానికి ఆయన ఎటువంటి కార్యములను జరిగిస్తాడు అనే విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. గనుక ఈ రెండు విషయాలు, ఆయన నీతిని వివరించడము, రక్షణ తెలియజేయడం ద్వారా తన నోటిని ప్రజలందరికీ ప్రయోజనకరమైనదిగా, ప్రజలందరికీ సహాయము చేయగలిగినదిగా తన మాటలను, నోటిని వాడేటటువంటి వాడుగా ఉన్నాడు. స్నేహితులారా, ఈ దినాలలో నీవు, నేను, మనమందరము మన నోటిని ఇతరులకు ప్రయోజనకరమైనదిగా ఉండినట్లు వాడుతూ ఉన్నామా? ఇతరుల మీద అబద్ధ సాక్ష్యములు మోపడానికి, ఇతరులను నిందించడానికి, ఇతరుల మీద చెడ్డ మాటలు పలకడానికి, బూతులు మాట్లాడుతూ ఇతరుల యొక్క హృదయాన్ని గాయపరచడానికి మనము మన నోటి మాటను వాడేటటువంటి వారంగా ఉన్నామా? దేవుడు మన నోటి మాటను బట్టి మనల్ని తీర్పులోనికి తీసుకొని వస్తాడండి. మనం ఏ మాటలు మాట్లాడుతూ ఉన్నామో ఆ ప్రతి మాటను బట్టి దేవుని ఎదుట మనం జవాబు ఇవ్వవలసినటువంటి వారంగా ఉన్నాం. కనుక మన నోటి మాట విషయంలో మనం బహు జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మేము ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు ఎంతోమందిని కలుస్తూ ఉన్నాం, సంభాషణ జరిగిస్తూ ఉన్నాం. మా నోటి విషయంలో జాగ్రత్త వహించకుండా ఏది మాట్లాడాలనిపిస్తే అది మంచిదా, ఇతరులకు ఉపయోగకరమైనదా, ఇతరులకు ప్రయోజనకరమైనదా, ఆ మాట ఎంతవరకు ఇతరులకు మేలు కలిగజేస్తుంది అని ఆలోచించకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాం. కొన్నిసార్లు అబద్ధ సాక్ష్యములు, బూతులు, నిందలు, ఇతరులను గురించి లేనివి పోనివి కల్పించి మాట్లాడేటటువంటి వారంగా ఉన్నాం. మా నోటి విషయంలో మేము తీర్పులోనికి నడిపించబడతామని గ్రహించి, అయ్యా మా నోటి వెంబడి సానుకూలమైన దైవికమైన విషయాలనే మాట్లాడడానికి మమ్మను బలపరచుమని, మరి ముఖ్యంగా ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న బిడ్డలను, వారి కుటుంబములను మీరు ఆశీర్వదించండి. ఏ అక్కరలను కలిగి ఉన్నారో, ఏ ప్రార్థనలను మీకు సలుపుతూ ఉన్నారో అంగీకరించి సహాయము దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.